అందరికీ పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు రావు. వచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. సీతారామం, హాయ్ నాన్న లాంటి యాక్టింగ్ ఓరియంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా వేసింది. ది ఫ్యామిలీ స్టార్ కూడా సక్సెస్ అయి ఉంటే లెక్క వేరేలా ఉండేది. కానీ కొంచెంలో హ్యాట్రిక్ మిస్ అయింది. తాజాగా విడుదలైన డెకాయిట్ కమర్షియల్ స్టామినా పూర్తిగా తేలలేదు. కానీ నటన పరంగా మృణాల్ మరోసారి మంచి మార్కులు సంపాదించుకుంది. అడవి శేష్కు ధీటుగా నటించింది. డెకాయిట్ సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మృణాల్ని ఏకంగా స్మితా పాటిల్, మధుబాల లాంటి లెజెండరీ నటీమణులతో పోల్చేశారు. ఏది పడితే అది చెయ్యొద్దని, నీకో లెగసీ సృష్టించే ఛాన్స్ ఉందని అర్థం వచ్చేలా పొగడ్తల వర్షం కురిపించారు. అల్లు అరవింద్ సైతం ప్రత్యేక ప్రశంసలు అందించారు. కథల ఎంపికలో ఆమె ఎంత సెలెక్టివ్గా ఉంటుందో శేష్ ఉదాహరణతో సహా చెప్పేసరికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. డెకాయిట్ ఒకటే వినగానే ఒప్పేసుకున్న స్టోరీ అట. వచ్చిన దో దివానే షెహర్మేని ఆడియన్స్ అస్సలు పట్టించుకోలేదు. వీటికన్నా ముందు పిపా, ఆంక్ మిచోలి, గుమ్రా అన్ని సూపర్ ఫ్లాప్లే. అక్షయ్ కుమార్ సెల్ఫీలో ఐటమ్ సాంగ్ చేస్తే అది తుస్మంది. తెలుగు నుంచి ఇన్ని ఆఫర్లు వస్తున్నప్పుడు ఇక్కడే సీరియస్ ఫోకస్ పెట్టడం మృణాల్ ఠాకూర్కు చాలా అవసరం. కల్కిలో నాగ్ అశ్విన్ ఇచ్చింది చిన్న వేషమే కావచ్చు, కానీ పార్ట్ 2లో తనకు చాలా ప్రాధాన్యం ఉందట. అంత లేనిదే తన గురించి ఆయన గొప్పగా చెప్పడు కదా. డెకాయిడ్ విడుదలకు ముందు ఎన్నో కథలు వింటూ ఆచితూచి అడుగులు వేస్తున్నానని చెప్పిన మృణాల్ హిందీలో మాత్రం ఈ నియమాన్ని పక్కన పెట్టేస్తుంది. అన్నట్టు అల్లు అర్జున్ రాకాలో తానున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే, రష్మిక మందానతో కలిసి స్క్రీన్ పంచుకోబోతోంది.